నాగబాబుకి మంత్రి పదవి ఇస్తున్నారు చంద్రబాబు గారు. అది ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇప్పుడు మరి మన ఆంధ్ర రాష్ట్రంలో మంత్రి పదవులు చాలా మందికి ఇస్తున్నారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారైనటువంటి నాగబాబు గారికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఒక ఆలోచనలో ఉంది. అయితే మనం ఇప్పుడు ఒకటి ఆలోచించాలి. మనం ఇప్పుడు ఇంతకుముందు చిరంజీవి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, తర్వాత ఏమో నాగబాబు గారు ఉన్నారు. నాగబాబు గారికి కొన్ని అనుభవాలు ఉన్నాయండి. ఆయన సినిమా పరిశ్రమలో పనిచేసిన జబర్దస్తిలో కూడా పనిచేస్తున్నారు. జబర్దస్తిలో కూడా ఆయనకి న్యాయ నిర్ణేతగా కూడా పెట్టారు కాబట్టి ఎవరి పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చూసి న్యాయం చెప్తున్నాడు, న్యాయం చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి మంత్రిగా ఉంటే ఆయనకి ఆలోచన విధానం వేరుగా ఉంది. ఆయనేం దుర్మార్గుడేం కాదు, ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు చెడ్డ పనులు చేయలేదు, ఆయన చెడ్డ పనులు చేయలేదు, మరి చిరంజీవి గారు కూడా చెడ్డ పనులు చేయలేదు. మంచి ఫ్యామిలీయే, మంచి వ్యక్తులే. వాళ్ళు కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క బాగోగుల కోసం పాటుపడాలని, పేద బలహీన బడుగు వర్గాల ప్రజలకి న్యాయం చేయాలని ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాగబాబు గారికి ఈ మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనుకోవటం మంచి పద్ధతే. ఒక ఆడకి చెప్పాలంటే అటు పక్కనే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారేమో డిప్యూటీ సీఎం గారు, నెక్స్ట్ ఈయనేమో మంత్రి గారు. కలిసింది, బాగానే కలిసింది. ఏదొచ్చినా మాట్లాడుకుని చేదోడు వాదోడుగా ఉండి ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుని, ఒకరి సలహాలు ఒకళ్ళు తెలుసుకుని పేద బలహీన బడుగు వర్గాల ప్రజలు ఏం చెయ్యాలో అనే దానికోసం ముగ్గురు ఆలోచించుకుని చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పదవి ఇవ్వకూడదనే మాట తప్పండి. ఇవ్వచ్చు, ఇవ్వండి, చూద్దాం ఎలా ఉంటుందో. ఆయన కూడా చేస్తాడు కాబట్టి మనం ఇవ్వచ్చని నా అభిప్రాయం అండి. అది